హాయ్ అండి. నమస్తే అండి. నేను మీ ఈశ్వర్ని. వెల్కమ్ టు బడ్లస్ కిచెన్. ఈరోజు ఎంతో బలమైన రాగి ఇడ్లీ చేసుకుందామండి. దీనికోసమని ముందుగా నేను 1 కప్పు మినపగుళ్ళు నానబెట్టుకున్నాను. కప్పున్నర ఇడ్లీ రవ్వ నానబెట్టుకున్నాను. అలాగే ముప్పావు కప్పు రాగి పిండి తీసుకున్నాను. ఇప్పుడు మినపగుళ్ళు నానిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని తగినన్ని వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకొని ముప్పావు కప్పు రాగి పిండి వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకున్నానండి. ఇప్పుడు ఇదంతా ఒక గిన్నెలోకి తీసుకొని ఇడ్లీ రవ్వని 3 సార్లు శుభ్రంగా కల్లుప్పు వేసుకొని కడుక్కొని తర్వాత వాటర్ లేకుండా పిండి ఇలా కలుపుకుంటున్నానండి. ఇది శుభ్రంగా మనం చేత్తో కలుపుకోవాలండి. మనం గంటెలతో కలిపితే అంతగా పులవదనమాట. ఇలా నేను శుభ్రంగా చేత్తోనే కలుపుకున్నానండి. కలుపుకొని ఇది పక్కన ఓవర్ నైట్ పక్కన పెట్టుకున్నాను. చూసారా ఎలా అయిందో రాగి పిండి. ఇప్పుడు మనం కొంచెం సాల్ట్ వాటర్ వేసుకొని ఇడ్లీ పిండిలా మంచిగా కలుపుకొని ఇడ్లీ ప్లేట్లో ఇడ్లీ పాత్రలో గ్లాస్ వాటర్ వేసుకొని ఇడ్లీలు అయితే వేసుకున్నానండి. దీంతో పాటు నేను చట్నీ సాంబార్ వేసుకున్నాను. ఇప్పుడు చూసారా ఎంత టేస్టీగా అయిన ఇడ్లీ రెడీ అయిపోయాయి. రాగి పిండి ఇడ్లీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో